తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకురాలు సినీ నటి మాధవిలత మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ ఆమెపై మా అసోసియేషన్ను ఆశ్రయించింది. సినిమాలో నటిస్తున్న మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాను కోరింది. ఈ సందర్భంగా ఆమె మా ట్రెజరర్ నటుడు శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం సమర్పించింది. అయితే ఇప్పటికీ ఈ ఘటనపై జేసీ క్షమాపణ చెప్పారు. ఏదో ఆవేశంలో మాట్లాడానని, తనకు మహిళలంటే గౌరవమని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కూడా తెలియజేశారు. వయసులో పెద్దవాడినని ఎవరిని కించపరచడం తన ఉద్దేశం కాదన్నారు జేసీ. అయితే జేసీ తన పట్ల చాలా దారుణంగా మాట్లాడారని, తనపై వచ్చిన వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ ఖండించలేదు కాబట్టే మా అసోసియేషన్కు ఫిర్యాదు చేశానని చెప్పింది. మా ట్రెజరర్ శివ బాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారని, తన ఫిర్యాదును మా చీఫ్ మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకువెళ్లారన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలు హర్షించారని మాధవిలత చెప్పారు. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు, కానీ వాళ్లే రాజకీయాల్లోకి వెళ్లి సత్తా చాటుతారంటున్నారు మాధవిలత. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఫిల్మ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ. దీపిక, జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాధవిలత సీరియస్ గా స్పందించింది. సినిమా అంటే మాధవిలతను వ్యక్తిగతంగా అనడంతో పాటు పూర్తిగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే తరహాకు చెందిన వాళ్ళుగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు నుంచి వాళ్ళ హైదరాబాద్కు వచ్చిన మాధవిలత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసింది. ఎందుకంటే ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సీనియర్ మెంబర్ కూడా. అట్లనే ఛాంబర్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఛాంబర్ లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కు సంబంధించి ఒక బాక్స్ ఉంటుంది. ఛాంబర్ లో పెద్దలు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆమె కంప్లైంట్ రాసి ఆ బాక్స్ లో వేయడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి ట్రెజరర్ శివబాలాజీ అందుబాటులో ఉండడంతో అప్లికేషన్ ఆయనకు అంటే ఆ ఫిర్యాదును శివబాలాజీకి అందజేయడం జరిగింది. సో దీని మీద ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తుంది, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.